వెల్కమ్ టు స్టానిస్ మీడియా. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా ఒక కొత్త రాజకీయ అలజడి మొదలైంది. అధికార పార్టీల వ్యూహాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రశ్నిస్తూ పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ వంటివి కేవలం 4 రోజుల్లోనే సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమేనా, లేక మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమా? ఏ పార్టీని తీసుకున్నా కులం, మతం అనే ముద్రలతో విడదీసి చూసే మీడియా సంస్థల తీరుపై యువతలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. నిజమైన ప్రజా సమస్యల కంటే పార్టీల అజెండాలను మోసే మీడియానే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. యువతను కించపరిచేలా వచ్చే వ్యాఖ్యలు, రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రమాణాలు ప్రజల్లో విసుగును నింపుతున్నాయి. మొన్నటి వరకు అధికార పార్టీని విమర్శించి రాజ్యసభలో గొంతు చించుకున్న నాయకులు అనతి కాలంలోనే అదే పార్టీలో చేరిపోవడం చూసాం. కనీసం రీఛార్జ్ ధరల పెరుగుదలపై కూడా ఇప్పుడు వారు నోరు మెదపకపోవడం వ్యవస్థలో ఉన్న నాయకుల నిజాయితీని ప్రశ్నిస్తోంది. ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పే నాయకులు అధికారంలోకి రాగానే కార్పొరేట్ శక్తులకు ఎలా దాసోహం అవుతున్నారో ఇది స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడం సులభమే కావచ్చు, కానీ అది ఓట్ల రూపంలోకి మారుతుందా అనేది అసలైన ప్రశ్న. నేపాల్, తమిళనాడు తరహా రాజకీయ విప్లవాలు మన దేశంలో రావాలంటే కేవలం డిజిటల్ నిరసన సరిపోదు. సోషల్ మీడియాలో వ్యక్తం చేసే కోపం పోలింగ్ బూత్ వద్ద స్పష్టమైన తీర్పుగా మారాలి. రాజకీయ నాయకులను, వారి పాత వ్యూహాలను పసిగట్టే స్థాయికి ఓటర్లు ఎదిగారు. అభిమానులను రెచ్చగొట్టి తమ స్వార్థం కోసం వాడుకునే పార్టీల రోజులు ముగిసిపోతున్నాయి. సోషల్ మీడియాలో మొదలైన ఈ చైతన్యం క్షేత్రస్థాయిలో ఒక బలమైన రాజకీయ శక్తిగా మారుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రజల కోపం ఇప్పుడు కట్టలు తెంచుకుంటోంది.